ఫ్రిడ్జ్ అంటే ఫుడ్ స్టోరేజ్ కాదు. అదొక మ్యూజియం అనే చెప్పుకోవచ్చు. హిస్టరీ మ్యూజియం. సో, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అంత ఈజీ వర్క్ కూడా కాదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ హౌస్‌లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనం చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా బయటకొస్తాయి కదా! సో, అందుకనే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ దట్టు మనం క్లీన్ చేసేటప్పుడు మనకో డౌటొస్తది. ఇది త్రో చేయాలా ఈ ఐటెమ్? లేకపోతే ఇది ఉంచాలా? అవసరం వస్తదా? అనేసి ఐదర్ బాక్సెస్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ కావచ్చు. ఓకే. సో, ఇంకోటి మీరు చూసినట్లయితే నేను పెద్ద ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేయను. అవేంటంటే మనకి పురుగులు పట్టకుండా ఉంటాయి కదా! ఏమన్నా ఐటెమ్స్ అవి మాత్రమే స్టోర్ చేస్తాను మోస్ట్‌లీ. అండ్ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తాను ఐస్ క్యూబ్స్ మీద. సో దట్ అవేంటంటే త్వరగా మెల్ట్ అయిపోతాయి మనకి. సో, ఆ బౌల్‌లో పడిపోతే అలానే వాటర్ బయటకొస్తాయి కాబట్టి జారకుండా ఒక బెడ్‌షీట్ కూడా వేసేసాను. సో, చూసారా? సో, క్యూబ్స్ అనేవి కూడా ఆ బౌల్‌లో పడిపోయాయి. అండ్ దట్ టూ సో, ఇది నా ఫ్రిడ్జ్ క్లీనింగ్. సో, నా మ్యూజియం క్లీనింగ్. సో, ఇలా ఉంది ఫ్రెండ్స్. సో, మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.